హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కొద్ది రోజులుగా సంధ్యా థియేటర్ వివాదం కొనసాగుతోంది. అది రాజకీయ రంగు పులుముకోవడంతో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ వాదాన్ని భుజాలకు ఎత్తుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు సమైక్య నినాదాన్ని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే, తెలుగు చలనచిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుండి తమిళేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని గులాబీ పార్టీ విమర్శిస్తోంది. సంధ్యా థియేటర్ వద్ద భద్రత కల్పించకుండా ఒక మహిళ ప్రాణం పోవడానికి రేవంత్ ప్రభుత్వం కారణమైందని భారత రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ అకస్మాత్తుగా రావడం వల్లే ఈ ఘటన జరిగిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అయితే తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ నాయకులు ఆంధ్ర ప్రముఖుల ఇళ్ళు, కార్యాలయాలు టార్గెట్గా వ్యవహరించారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తీసిన పూరి జగన్నాథ్ కార్యాలయం పైన కూడా ఎలా దూసుకెళ్లారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదుర్సు సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలాంటి హడావిడి చేశారో ఇప్పటికీ చాలా మందికి గుర్తుకే ఉంది. అయితే నాటి రోజులు కారు పార్టీ నాయకులు మర్చిపోయినట్టు ఉన్నారు. ఇప్పుడు ఆ బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకున్నట్లుగా ఉన్నారు. ఎందుకంటే ఇటీవల అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నాయకులు దాడి చేశారు. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఓయూ జేఏసీ నాయకులు దాడి చేయడంతో అల్లు అర్జున్ ఇంటిపైన భారీగా పరదాలు రక్షణగా ఉంచారు. పోలీసులతో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే ఈ దృశ్యాలను కొంతమంది తెలంగాణ వాదులు మరో విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి భ్రష్టు పట్టిన రాజకీయాలు చేయడం వల్ల మొత్తం మారిపోయింది. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం పెరిగిపోయింది. ఫలితంగా ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళ మీద రక్షణ పరదాలు కనిపించేవి. ఇప్పుడు ఓయూ జేఏసీ ఆ బాధ్యత తీసుకోవడంతో పరిస్థితి మళ్ళీ పునరావృతమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండడంతో దానిపైన భారత రాష్ట్ర సమితి విమర్శలు చేస్తోంది. తను చేయాల్సిన పనిని చేయకుండా ఆంధ్ర వాళ్లకు సపోర్టుగా ఉంటుందని తెలంగాణ వాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ పరిణామం తెలంగాణలో విచిత్రమైన రాజకీయ దృశ్యాన్ని ఆవిష్కరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.